సో ఫ్రెండ్స్, మీ క్రెడిట్ స్కోర్ 300 ఉందా? సో ఈ 300 ఉన్న ఆ స్కోర్ని 700గా పెంచుకోవచ్చని మీకు తెలుసా? సో మీకు ఏదైనా లోన్స్ కూడా రావట్లేదా? ఎందుకంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే మనకి ఎలాంటి లోన్స్ కానీ, ఎలాంటి క్రెడిట్స్ కానీ ఇలాంటివి ఏవి రావన్నమాట. మరి ఇలాంటి టైంలో నేను ఆల్రెడీ నా క్రెడిట్ స్కోర్ చాలా పడిపోయింది కాబట్టి ఏ విధంగా పికప్ చేసుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను కంపల్సరిగా మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడ మీరు స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని కంప్లీట్గా అర్థం చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మన క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని చూస్తే అందులో ఫస్ట్ వచ్చేసి మనకి లోన్స్ సెటిల్స్ అన్నమాట. ఒకవేళ మీకు 5 ఉన్నా 10 ఉన్నా ఎన్నున్నా లోన్స్ సెటిల్ చేసేసింటే మన క్రెడిట్ స్కోర్ భారీగా పడుతుంది అన్నమాట. ఇది మేజర్. సో సెకండ్ వచ్చేసి ఆన్ టైం పేమెంట్ లేకపోవడం అనమాట. చాలామంది ఏంటంటే ఒక మంత్ మిస్ అవ్వడం, 2 మంత్స్ 3 మంత్స్ ఇలా మిస్ అయినప్పుడు కూడా మనకి క్రెడిట్ స్కోర్ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇవే మేజర్ కారణాలు. తర్వాత టూ మెనీ ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కన్సిడర్ చేయదండి. ఇది అనమాట. ఒకటి సెటిల్డ్, ఇంకోటి సో ఆన్ టైం పేమెంట్స్ మంత్స్ తరబడి మిస్ చేయడం అనమాట. ఇవి మన క్రెడిట్ స్కోర్ని భారీగా పతనం చేస్తాయి అన్నమాట. కాబట్టి సో ఈ సెటిల్డ్ చేసిన మన బ్యాంక్స్ తరపున సెటిల్ చేసినా కూడా మన క్రెడిట్ స్కోర్ని మనము పికప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇందుకోసం మనము ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, స్టెప్ 1 అంటారు. ఈ స్టెప్ 1 ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము సిబిల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి, ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఏదంటే అక్కడికి వెళ్ళేసి మనము క్రెడిట్ స్కోర్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. క్రెడిట్ స్కోర్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మనం సెటిల్ చేసినటువంటి లిస్టు పర్ఫెక్ట్గా ఉందా లేదా, తర్వాత ఏదన్నా మనము ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మన క్రెడిట్ స్కోర్ ఉందా, ఇవన్నీ చూసుకొని ఏదన్నా రాంగ్ ట్రాన్సాక్షన్స్, రాంగ్ లోన్స్ ఉండే ఇవన్నీ చూసుకొని మనం దానికి సంబంధించి సిబిల్కి రిపోర్ట్ చేయడము లేదా దానికి సంబంధించిన బ్యాంక్స్కి రిపోర్ట్ చేయడం చేయాలన్నమాట. ఓకే, ఇది స్టెప్ 2 వచ్చేసి సెటిల్ని క్లోజ్గా మార్చుకోవాలి. సో మనం ఏం చేయాలంటే సెటిల్ చేసిన ఆల్రెడీ లోన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన బ్యాంక్స్కి వెళ్ళేసి లేదా కాల్ చేసేసి కస్టమర్ కేర్కి ఇది నాది యాక్చువల్లీ సెటిల్డ్ ఉంది, దీన్ని క్లోజ్గా కన్వర్ట్ చేయండి అని అడగాలి. సో వాళ్ళు కొద్దిగా డబ్బులు అడగవచ్చు. ఒకవేళ మీకు అది ప్రాసెస్ ఓకే అనుకుంటే డబ్బులు పే చేయొచ్చు. లేదా కొద్దిమంది ఏంటంటే ఆల్రెడీ పెయిడ్ అయిపోయింది కాబట్టి కొద్దిమంది ఆటోమేటిక్గా క్లోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెటిల్ క్లోజ్ చేసేస్తారనమాట. అప్పటికి కూడా కాకపోతే దాన్ని వదిలేయండి అనమాట. ఓకే, దాన్ని వదిలేయండి సెటిల్. ఇది స్టెప్ 2. స్టెప్ 2. స్టెప్ 3 మనకి సెటిల్డ్ అలానే ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే డెఫినెట్గా మీరు ఒక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. స్టెప్ 3 వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ ఎగెనెస్ట్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. సో మనకి చాలా బ్యాంక్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, తర్వాత మనకి ఐసిఐసిఐ, తర్వాత థ్రెడ్.పే అనే ఒక యాప్ ద్వారా కూడా మనము ఫిక్స్డ్ డిపాజిట్ తరపున తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు 2000 మినిమం నుండి, అంటే 2000 మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ నుండి నేను చెప్పిన దానిలో ఉంటుంది అనమాట. కొన్ని వచ్చేసి మనకి 10,000, 15,000, 25,000 మినిమం, 50,000 అలా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద బ్యాంక్స్ వేరే అవుతుంది అనమాట. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఓకే, స్టెప్ 4. సో మనకి కార్డు వస్తుంది, కంపల్సరీ వస్తుందండి. ఎందుకంటే మనం ఎఫ్డి చేస్తున్నాం కాబట్టి మీకు డౌటే లేదు, కార్డు కంపల్సరీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి. స్టెప్ 4కి వెళ్ళే ముందు ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఆన్ గోయింగ్ ఏదైనా లోన్స్ పెండింగ్ ఉందనుకో ఆ బ్యాంకుకు తరబడి అప్పుడు రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్ చేయాల్సిన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, సో సెటిల్ కాలే, ఇంకా ఆన్ గోయింగ్లో ఉన్నాయి ట్రాన్సాక్షన్స్, అప్పుడు మీకు ఎఫ్డి చేసినా కూడా సో మీకు కార్డ్ రాదు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయింది అలా, అది గుర్తుపెట్టుకోండి అనమాట. తర్వాత వచ్చేసి మనకి మన కార్డు తీసుకున్న వెంటనే దాదాపుగా 10 to 30% మాత్రమే యూటిలైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను థ్రెడ్.పే నుండి క్రెడిట్ కార్డు తీసుకుని, థ్రెడ్.పేలో మనకి 2000 మినిమం ఇన్వెస్ట్మెంట్, సో నేను 10,000 ఇన్వెస్ట్ చేసుకున్నాను. సో నేను ఇందులో మనకి 10% 20% అంటే నేను 1000 కానీ 2000 కానీ ఆ విధంగానే వాడుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం ఎంతైతే ఎఫ్డి చేస్తామో అంత అమౌంట్ రాదు. కొన్ని అయితే 80%, కొన్ని అయితే 90% ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా అంటే 10 to 20% వాడుకొని మనం ఏం చేయాలి అంటే
బిఫోర్ డ్యూ డేట్ ఉంటది గదా! బిఫోర్ డ్యూ డేట్ కంటే ముందుగానే కట్టేసేయాలి. అంటే ఇప్పుడు నాకు 10థ్ డ్యూ డేట్ అనుకుంటే నేను బిఫోరే కట్టేసుకోవాలనమాట. అప్పుడు నాకు అది సో, ఆన్ టైమ్ పేమెంట్ అయిపోయి మన క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుందనమాట. ఇలా 6 మంత్స్ ఆ ఒక్క కార్డ్‌తోనే ఉండాలి. సో, ఆన్ టైమ్ పేమెంట్స్ వాడాలి. ప్రతి నెల వాడాలి. ప్రతి నెల వాడి తరువాత మనం ఈ విధంగా చేయాలనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, తరువాత ఆఫ్టర్ 6 మంత్స్ మనం ఏం చేయాలంటే కన్స్యూమర్ లోన్స్ తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక టీవీ గాని, మొబైల్ గాని లేదా ఏదన్నా ఈ కన్స్యూమర్ లోన్ తీసుకొని, ఈ కన్స్యూమర్ లోన్‌ని మనం 6 ఈఎంఐస్‌గా కన్వర్ట్ జేసుకోవాలి. ఈ 6 ఈఎంఐస్‌గా కన్వర్ట్ చేసుకొని మనము ఈఎంఐ డేట్ ఎప్పుడైతే మనకి బిల్ జనరేట్ అవుతుందో వెంటనే కట్టేసేయాలనమాట. ఇలా దాదాపుగా 12 మంత్స్ చేశారనుకో డెఫినిట్‌గా 100% మీ క్రెడిట్ స్కోర్ 300 నుండి 700కి ఈజీగా పోతుందనమాట. కానీ ఆన్ టైమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్‌కి బిల్ డేట్ కంటే ముందే కట్టేయాలి. ఈఎంఐ బిల్ జనరేట్ అయిన వెంటనే కట్టేయాలన్నమాట. ఇలా సిస్టమాటిక్‌గా చేసుకుంటా ఉంటే మీ లోన్‌లు సెటిల్‌లో ఉన్నా గూడా సిబిల్‌లో మళ్ళీ అది జంప్ అవుతుందన్నమాట. అలా 700 తర్వాత ఎళ్ళిన తర్వాత ఏదన్నా 50,000 పర్సనల్ లోన్‌కి అప్లై చేయొచ్చన్నమాట. ఆ అప్లై చేసి అది గూడా కంటిన్యూ చేస్తే మనకి ఆ తర్వాత 750, 800కి రీచ్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మీరు సిస్టమాటిక్‌గా చేస్తే గిన సో, ఈ సెక్యూర్డ్ కార్డ్ తీసుకొని దీని ప్రకారం సిస్టమాటిక్‌గా నేను చెప్పినట్టు చేస్తే గిన డెఫినిట్‌గా మీకొస్తుంది. కానీ సెక్యూర్డ్ కార్డ్ రావాలంటే ఏం చేయాలి? ఆ బ్యాంకుకు సంబంధించి ఏదైనా ఆన్‌గోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. ఆన్‌గోయింగ్ ట్రాన్సాక్షన్ అంటే పెండింగ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ లేదా పెండింగ్ పర్సనల్ లోన్స్ అనేవి ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. అప్పుడే వాళ్ళు నీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద కార్డ్ ఇస్తారు. ఈ విషయం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌లో ఇలాంటివి చాలా చాలా డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మిస్ అవ్వకోకుండా చూడండి. థాంక్ యూ ఫ్రెండ్స్.